వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఈరోజు మన టాపిక్ శ్రీశైలం ఆధునిక చరిత్ర గురించి తెలుసుకోబోతున్నాం. నా వీడియోస్ని కనుక మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీశైలం ఆధునిక చరిత్రలో కూడా ఎంతో ప్రాముఖ్యతను పొందింది. భారత స్వాతంత్ర్యం అనంతరం ఈ పుణ్యక్షేత్రం తిరిగి అభివృద్ధి చెందింది. ప్రత్యేకంగా శ్రీశైలం దేవాలయం మరియు దాని పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అనేక ప్రభుత్వ చర్యలు తీసుకోబడ్డాయి. శ్రీశైలం నల్లమల్ల కొండల్లో ఉన్న అతి ప్రసిద్ధ శైవక్షేత్రం. లక్షలాది భక్తులను ప్రతి సంవత్సరం ఆకర్షిస్తుంది. శ్రీశైల మహాదేవుడైన శ్రీ మల్లికార్జున స్వామి మరియు శ్రీ భ్రమరాంబిక అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక చరిత్రలో ఎంతో ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. భారతదేశం స్వతంత్ర దేశంగా మారిన తరువాత శ్రీశైలాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం మౌలిక సదుపాయాలను పొందడానికి నూతన మార్గాలు ఏర్పడ్డాయి. రోడ్లు, వసతి గృహాలు, రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. భక్తులు మరియు పర్యాటకుల సౌకర్యార్థం ఆహార, నివాస మరియు ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ డ్యామ్ 1981లో పూర్తయిన శ్రీశైలం డ్యామ్ దక్షిణ భారతదేశంలో అత్యంత పెద్ద డ్యామ్లలో ఒకటిగా నిలిచింది. కృష్ణానది మీద నిర్మించిన ఈ డ్యామ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విద్యుత్ ఉత్పత్తి మరియు సాగునీటిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల శ్రీశైలంలోని పరిసర గ్రామాలు మరియు నగరాలు కూడా అభివృద్ధి చెందాయి. అలాగే శ్రీశైలం డ్యామ్ పర్యాటకులను కూడా ఆకర్షించడానికి ఒక ప్రధాన కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యం మరియు డ్యామ్ సమీపంలోని పర్యాటక ప్రాంతాలు అనేక మంది సందర్శకులను ఆకర్షిస్తాయి. పర్యాటక అభివృద్ధి. శ్రీశైలం ఒక పవిత్ర యాత్రా క్షేత్రంగా మాత్రమే కాకుండా పర్యాటక స్థలంగా కూడా ప్రసిద్ధి చెందింది. ప్రభుత్వం ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టింది. విరాళాల ద్వారా మరియు పర్యాటక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆలయం పరిసర ప్రాంతాల్లో వివిధ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా భక్తుల కోసం వసతి గృహాలు, రవాణా సదుపాయాలు, ఆహార వసతులు కూడా మెరుగుపడ్డాయి. అదేవిధంగా శ్రీశైలంలోని చారిత్రక ఆలయాలు, పాతాళగంగ మరియు డ్యామ్ వంటి ప్రాంతాలు కూడా భక్తులు మరియు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. సాంస్కృతిక ప్రాముఖ్యత. ఆధునిక యుగంలో కూడా శ్రీశైలానికి ఎంతో సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని శ్రీశైలంలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా లక్షలాది భక్తులు శ్రీ మల్లికార్జున స్వామి మరియు శ్రీ భ్రమరాంబిక అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం ఆలయంలో విశేష పూజలు, అభిషేకాలు మరియు హోమాలు నిర్వహిస్తారు. ఆర్థిక ప్రభావం. శ్రీశైలంలోని ఆలయం మరియు డ్యామ్ వల్ల ఈ ప్రాంతానికి ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతున్నాయి. భక్తులు మరియు పర్యాటకులు రావడంతో స్థానిక వ్యాపారులు, హోటళ్లు మరియు రవాణా రంగం అభివృద్ధి చెందాయి. ప్రభుత్వానికి కూడా విరాళాలు, పర్యాటక ఆదాయం ద్వారా ఆర్థిక లాభాలు ఏర్పడుతున్నాయి. మొత్తం మీద శ్రీశైలం ఆధునిక యుగంలో దాని ప్రాముఖ్యతను నిలబెట్టుకుంది. శైవ మతంలో శ్రీశైలానికి ఉన్న ప్రాముఖ్యతతో పాటు ఈ ప్రాంతం ఇప్పుడు పర్యాటకులను, భక్తులను మరియు చరిత్ర అభిమానులను ఆకర్షించే స్థలంగా మారింది. చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.